నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న సైబర్ నేరాల కేసులు. 5 ఏళ్లలో 11 రెట్లకు పైగా వృద్ధి. చెలరేగుతున్న ఉత్తరాది ముఠాలు. కుక్కల బెడతపై అప్రమత్తమైన సర్కార్. నేడు అధికారులతో మంత్రి తలసాని సమీక్ష. జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల విషయంలో సందిగ్ధత. కేంద్రం ఇవ్వాల్సిన 600 కోట్ల కోసం రాష్ట్రం ఎదురుచూపులు. 6 ఏళ్లు నిండితేనే 1వ తరగతిలో ప్రవేశం. రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ నిర్దేశం. కరోనా భయంతో 3 ఏళ్లుగా తల్లి బిడ్డ స్వీయ నిర్బంధం. తలుపులు పగలగొట్టి ఆసుపత్రిలో చేర్చిన హర్యానా పోలీసులు. తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. సూడాన్ నుంచి వచ్చిన 23 మంది వద్ద 14 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు షూ కింద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టువేతకు సంబంధించి వివరాలేంటి? గత ఏడాది గతంలో పట్టుకున్న దానికంటే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం ఇదే భారీ ఎత్తున పట్టుకున్నటువంటి గోల్డ్ సీజర్ గా కస్టమ్స్ అధికారులు చెప్తా ఉన్నారు. ఉదయం 4 గంటల సమయంలో సూడాన్ నుంచి షార్జా మీదుగా వచ్చినటువంటి G9 458 అనే ఫ్లైట్ నుంచి వచ్చినటువంటి 23 మంది ప్రయాణికులు 23 మందిని ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం అడ్డుకుంది. వాళ్ళందరినీ కూడా తనిఖీలు చేయగా వాళ్ళు షూలో ఉన్నటువంటి ప్రత్యేకమైన విభాగాల్లో బంగారాన్ని పెట్టి దాంతోపాటుగా టై, పట్టణంలో పెట్టినటువంటి బంగారం వీటన్నింటినీ కూడా కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి వెరిఫై చేయగా మొత్తం 14.96 కిలోల బంగారం పట్టుబడినట్టు తెలుసు. వివిధ రకాలైనటువంటి ఆర్నమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఈ బంగారాన్ని సుమారు 8 కోట్ల 7.90 క్రోర్స్ అంటే 7.90 కోట్ల రూపాయల విలువ ఉంటుందని చెప్పేసి కస్టమ్స్ అధికారులు చెప్పారు. వీరందరినీ ఒక 4 కీలకంగా దీంట్లో వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. వాళ్ళందరి ద్వారా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి 4 కీలకంగా వ్యవహరించి వాళ్ళని ఇండివిజువల్ గా బంగారాన్నింటినీ కూడా వాళ్ళది వివిధ ప్యాసింజర్ల దగ్గర పెట్టి వాళ్ళ ద్వారా రవాణా చేసినట్లుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరిలో 4 అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని కూడా విచారిస్తూ ఉన్నారు. గతంలో కంటే ఇప్పటి వరకు పట్టుకున్నటువంటి వాటిల్లో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నటువంటి బంగారం వ్యవహారంలో ఇది అతిపెద్దదని చెప్పేసి కస్టమ్స్ అధికారులు చెప్పారు. వీళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా షార్జా మీదుగా సూడాన్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు షార్జా మీదుగా హైదరాబాద్ చేరుకున్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన వారంతా కూడా సూడాన్ దేశస్తులుగా కస్టమ్స్ అధికారులు చెప్తా ఉన్నారు. మిగిలిన వివరాలకు సంబంధించినటువంటి వివరాలంతా ఎక్కడి నుంచి ఈ బంగారాన్ని కొనుగోలు చేశారు, ఇలాంటి ఏ విధంగా రవాణా చేస్తున్న వ్యవహారాలపై ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. విచారణ అయిన తర్వాత మరొక ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున. దేశంలో ఏటా సైబర్ నేరాల్లో మొదటి వరుసలో నిలిచే ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో కేసులు తగ్గుముఖం పడుతూ ఉండగా తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాది ముఠాలు, దక్షిణాదిలో హిందీ ఎక్కువగా మాట్లాడే తెలంగాణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్సీఆర్బీ రాష్ట్ర పోలీసుల గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్లో 2019లో 11,416, 2020లో 11,097 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. 2021లో మాత్రం 8,829కి తగ్గాయి. కర్ణాటకలో 2019లో 12,020, 2020లో 10,741 కేసులు నమోదయ్యాయి. 2021లో 8,136కు తగ్గాయి. తెలంగాణలో 2019లో 2,691, 2020లో 5,024, 2021లో 10,303 కేసులు నమోదయ్యాయి. గతేడాది వీటి సంఖ్య ఏకంగా 13,885కు చేరింది. దేశంలోనే ఒక రాష్ట్రంలో ఏడాదిలో సైబర్ నేరాల నమోదులో ఇదే రికార్డు. తెలంగాణలో 2018లో
హైదరాబాద్లో 1205గా ఉన్న సైబర్ నేరాల కేసులు ఒక్క 2022లోనే 13,895కు నమోదయ్యాయి. ఏకంగా 11 రెట్లకు పైగా పెరగడం నేరాల తీవ్రతను చాటి చెబుతోంది. ఎక్కువగా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ, రాజస్థాన్ ముఠాలే ఈ నేరాలకు పాల్పడుతున్నాయి. హైదరాబాద్లో కుక్కలు, కోతుల బెడతపై సర్కార్ అప్రమత్తమైంది. అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడి మరణించిన ఉదంతం నేపథ్యంలో ఇవాళ మాసబ్ ట్యాంక్ పశుభవన్లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్య పరిష్కారంపై ప్రత్యేక సమావేశంలో నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో విస్తృతంగా చర్చించనున్నారు. జంట నగరాల్లో వీధి కుక్కలు, కోతుల బెడత నివారణకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో కుక్కలు, కోతుల వల్ల మహిళలు, చిన్నారులు అధికంగా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు. మరోవైపు అంబర్పేట ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఉపాధి హామీ నిధుల బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. కేంద్రం నుంచి ఇంకా 600 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉంది. అటు కూలీల పని దినాలు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపైన కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బకాయిలు, పని దినాల అంశం క్షేత్రస్థాయిలో పథకం అమలుపై పడుతోంది. వలసలు, ఆకలి కేకలకు అడ్డుకట్ట వేస్తూ గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ పథకం కింద చేపట్టే పనుల కోసం రావాల్సిన బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. మార్గదర్శకాలకు విరుద్ధంగా రాష్ట్రంలో పనులు చేశారని అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఆపివేసింది. 151 కోట్ల రూపాయలను రికవరీ చేయడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గతంలో స్పష్టం చేసింది. ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. రాష్ట్ర అధికారులు ఢిల్లీ వెళ్లి మరీ కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపారు. రికవరీ చేయాల్సిన 151 కోట్ల రూపాయలను మినహాయించి దాదాపు 1000 కోట్ల బకాయిల్లో మిగతా మొత్తాన్నివ్వాలన్న ప్రతిపాదనపైన చర్చలు జరిగాయి. ఆ తర్వాత దాదాపు 250 కోట్ల మేర కేంద్రం నిధులు విడుదల చేసింది. మిగతా మొత్తం ఇంకా రాష్ట్రానికి రావాల్సి ఉంది. 151 కోట్లను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కేంద్రం పలు షరతులను కూడా విధించినట్లు సమాచారం. ఆ మొత్తాన్ని మినహాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఇంకా 650 కోట్లకు పైగా రావాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. నిధుల విడుదలలో జాప్యంతో క్షేత్రస్థాయిలో పనులు నెమ్మదించాయి. భారీగా మంజూరు చేసిన సీసీ రోడ్ల పనుల ప్రారంభంపై కూడా ఈ ప్రభావం పడింది. ఉపాధి హామీ కూలీల విషయంలో కూడా కేంద్రం నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 10.5 కోట్ల పని దినాలు మంజూరు చేయగా ఆ లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించారు. దాదాపు 11 కోట్ల పని దినాలు పూర్తి కాగా మరో 1 కోటి పని దినాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ విషయమై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గ్రామాల్లో పనులు చాలా తగ్గాయి. రోజుకు 2-3 లక్షల మంది మాత్రమే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నట్లు సమాచారం. కేంద్రం అదనపు పని దినాలు మంజూరు చేస్తేనే ఈ సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సింగరేణి కార్మికులతో పాటు పట్టణవాసుల కోసం 2 పడకల గదుల నిర్మాణాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ రాకను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లికి తొలిసారి వస్తున్న మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్దమయ్యారు. భారీ కటౌట్లు, బ్యానర్లు, పార్టీ జెండాలతో పట్టణం గులాబీమయమైంది. ఘన్పూర్లో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభించి అనంతరం సింగరేణి కార్మికుల కోసం నిర్మించిన 1000 ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. మండలంలో నిర్మించిన R&B అతిథి గృహం, దివ్యాంగులకు ప్రత్యేక కమ్యూనిటీ సెంటర్, వేసాలపల్లి గ్రామంలో నిర్మించిన 502 పడక గదుల ఇళ్లను మంత్రి ప్రారంభిస్తారు. నూతన గ్రంథాలయ భవనం, మినీ స్టేడియం, స్ట్రీట్ వెండర్ జోన్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, జగదీష్ రెడ్డిలు కేటీఆర్ వెంట కార్యక్రమంలో పాల్గొనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఒక మంత్రి హోదాలో, కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో మొట్టమొదటిసారిగా భూపాలపల్లికి వస్తూ ఉన్నారు. సింగరేణి కార్మికులకు నిర్మించినటువంటి 1002 బెడ్రూమ్ హౌసెస్ను, అదేవిధంగా పార్టీ కార్యాలయాన్ని, దాంతోపాటుగా 2 బెడ్రూమ్ల ఇళ్లకు మరి ప్రారంభోత్సవం, మినీ స్టేడియంకు, ఒక గ్రంథాలయ భవనానికి 1 కోటి రూపాయలతోటి, అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు మరి
స్ట్రీట్ వెండర్స్ అందరికి కూడా షాపుల కేటాయింపు, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు చేరవేసేటువంటి ఒక వేదికగా తీసుకొని ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ గారు 33 జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లా పరిపాలన కొరకు ఇప్పటికే కలెక్టర్ కార్యాలయాలన్నీ కూడా కడతా ఉన్నారు. అదే సందర్భంలో పార్టీని కూడా నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లడానికి మరి జిల్లా పార్టీ కార్యాలయం కూడా మరి అన్ని వసతులతో ఉండే విధంగా దాదాపు ₹1 కోటి వ్యయంతో ఈరోజు పార్టీ కార్యాలయం కూడా మరి నిర్మించడం జరిగింది. మా యువ నాయకుడి గారి చేతుల మీదుగా పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. మధ్యాహ్నం 2:45 అంబేద్కర్ మైదానంలో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. సాయంత్రం 5:30 గంటలకు భూపాలపల్లి పర్యటన ముగించుకుని మంత్రి కేటీఆర్ తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి హరీష్ రావు రావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. భారాస నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. రైతుల కోసం ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లకు ₹1000 కోట్ల కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారికి చెప్పి కరెంటు ఖచ్చితంగా ఇవ్వాలా, మక్కలు మరి అదేవిధంగా పత్తి కానీ ఇతర పంటలు చాలా వేసుకున్నారు. ఈ రెండవ పంట వేసంగికి నీళ్లు తక్కబడద్దని చెప్తే అప్పటికప్పుడు 1000 కోట్లు మంజూరు చేసి ఇవాళ రోజు 50 కోట్ల కరెంటు ప్రైవేట్గా కొని మన వ్యవసాయదారులకు ఇబ్బంది కాకుండా ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది. భారాస ఎమ్మెల్యేల భూ కబ్జాలు, సింగరేణి నిధుల దుర్వినియోగంపై విచారణకు సిద్ధమా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ₹1000 కోట్ల ఆస్తులు సంపాదించి కేసీఆర్, ఆయన కుటుంబం విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలో పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోయి పేదల సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర 14వ రోజు భూపాలపల్లి జిల్లా చిట్యాల, మొగళ్లపల్లి మండలాల్లో కొనసాగింది. చల్లగరిగా, జూకల్, తిరుమలాపూర్, వెంకట్రావుపల్లి, చిట్యాల వరకు యాత్ర సాగింది. చిట్యాలలో మహిళలతో రేవంత్ మాటా ముచ్చటా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించి మహిళా శక్తిని చాటారని ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు. మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా కేసీఆర్ వారిని అవమానించారన్న రేవంత్ కాంగ్రెస్ సర్కార్లో 4 మహిళలకు మంత్రి పదవులు ఇచ్చే బాధ్యత తమదని చెప్పారు. ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేట మీదుగా మొగళ్లపల్లి వరకు యాత్ర నిర్వహించి బస్టాండ్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి ఆస్తులు పెంచుకోవడం తప్పితే ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, మంత్రులు కావాలని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న భూ ఆక్రమణలు, సింగరేణి నిధుల దుర్వినియోగంపై చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కార్యకర్తల ఉసురు తగులుతుందన్నారు. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులే నేను అడగదలుచుకున్నా, ఏ నక్సలైట్ల ఎజెండాలో ధరణి దేవాలే, దళితుల భూములు గుంజుకోవాలి, అడవులల్లో ఆదివాసీలు అటవీ భూములను వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళు చెట్ల కట్టేసి కొట్టిరు. ఆయన తెలంగాణ వస్తే మన కష్టాలు తీరుతాయన్నారు కదా, ఎక్కడ పోయింది ఈ మాట అంతా నేను అడుగుతున్నా. అందమైన హామీలు ఇచ్చి అందరం ఎక్కి ఇవాళ ఏది చేయకుండా మనకు అన్యాయం చేసి ఆయన కుటుంబం మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. మిత్రులారా, ఈ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు వాటిచ్చి వేలాది ఎకరాల భూములు మేము దున్నుకొని బతికినాం. ఇవాళ కబ్జా కాలం తీసేసిండ్రు, రెవెన్యూ రికార్డు అంతా మార్చేసిండ్రు, ధరణి పోర్టల్ తెచ్చిండ్రు, దందాలు మొదలు పెట్టిండ్రు. 4 తరాలు మేము దున్నుకొని దుక్కి దున్నిన భూములు ఇవాళ ఆ భూములు వెనక్కి గుంజుకొని ఎమ్మెల్యే పొట్టన పెట్టుకున్నాడు. మా భుజాలు కాయలు కాసినట్టు పార్టీ జెండా మోచి మేము గెలిపిస్తే మా గుండెల మీద దాన్ని దొరగారి దొడ్లో గాడిదలాక గడ్డి తినడానికి పోయి ఇవాళ మా భూములే ఆక్రమించుకుంటున్నాడు అన్న, ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి వాళ్ళు పేదోళ్ళు మాట్లాడుతున్నారు. ఈయనొక్కడు కాదు, డర్టీ డజన్ ఉన్నారు. ఈ డర్టీ డజన్ 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి. రామారావుకి ఇదే మా సవాల్. బహిరంగ చర్చ పెడతాం. సింగరేణి నిధుల దుర్వినియోగం
విభాగం మీద విచారణకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవా? నీ ఎమ్మెల్యే భూముల ఆక్రమణ, నీ మున్సిపల్ శాఖ వైఫల్యాల మీద మా వాళ్ళు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోయి పేదల ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యం రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లు కట్టుకునే ప్రతి పేదవాడికి 5 లక్షలు అందిస్తామని, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోవాలి, పేదల ప్రభుత్వం రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. ఛత్తీస్గఢ్లో ఏఐసీసీ ప్లీనరీ ఉన్నందున రేవంత్ రెడ్డి పాదయాత్రకు 4 రోజులు విరామం ప్రకటించారు. సోమవారం హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన భాజపా పోలింగ్ బూత్ స్వశక్తికరణ్ పేరుతో మరో కార్యక్రమానికి సిద్దమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న క్రమంలో ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం వీధి సభల నిర్వహణలో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్న కమలదళం స్వశక్తికరణ్ కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్లనుంది. ఇవాళ జరగనున్న రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఈ కార్యక్రమంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. వీధి సభలు, స్వశక్తికరణ్తో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. 5 సార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపకపోవడం దళిత జాతి పట్ల భారాస ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని భాజపా నేత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎస్సీలను ఎన్నోసార్లు మోసగించిన కేసీఆర్ ప్రజా ప్రతినిధులకైనా గౌరవం ఇవ్వటం లేదన్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని జగద్గిరిగుట్ట, శేర్లింగంపల్లి పరిధిలోని ఆల్విన్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజా గోస భాజపా భరోసా కార్యక్రమాలకు ఈటల హాజరయ్యారు. భారాస నేతలు విశ్వనగరంగా తీర్చిదిద్దామంటున్న హైదరాబాద్ పిచ్చి కుక్కలకు, మాదక ద్రవ్యాలకు, హత్యలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కంటోన్మెంట్లో 5 సార్లు ప్రజల ప్రేమను పొంది గెలిచినటువంటి సాయన్న గారు ఇవాళ అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా, ఇవాళ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికి కూడా వారి ఫునరల్ సేవ అవుతున్నాయో అధికారికంగా నిర్వహించకపోవడం అనేది ఇలా దళితుల పట్ల కేసీఆర్ గారికి ఉండేటువంటి ప్రేమ ఏందో, వారి పట్ల ఉండే వైఖరి ఏందో దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. సీఎం ఇస్తా అని చెప్పి మోసం చేసి, డిప్యూటీ సీఎం గారు కూడా ఇవ్వకుండా కళ్ళలో మట్టి కొట్టి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మోసం చేసి, చివరికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా ఎట్లా అవమానపరుస్తుందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలని చెప్పి, ముసలి కన్నీళ్లు కాదు మనకు కావాల్సింది ఆచరణలో మన జాతికి ఇచ్చే గౌరవం అని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాం. ఇవాళ కాస్మోపాలిటన్ సిటీ అని, విశ్వనగరం అని చెప్పేటువంటి ఈ నగరంలో పిచ్చి కుక్కల దాడికి గురై చనిపోతున్న పిల్లలు, దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అక్కడ ఉన్నది. వాటి రంగులేసి వాటి గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రభుత్వం సామాన్య ప్రజానికాన్ని వాళ్ళ ప్రాణాలను కాపాడంలో ఎంత విఫలమైందో అది సజీవ సాక్ష్యం. డ్రగ్స్కు అడ్డగా మారిపోయింది, ఇవాళ మడ్డళ్లకు అడ్డగా మారిపోయింది, పిచ్చి కుక్కల స్వైర విహారానికి అడ్డంగా మారిపోయింది. ఇలాంటి వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. హైదరాబాద్లో చేపట్టిన నాలా అభివృద్ధి పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సంబంధిత విభాగాల అధికారులతో బీఆర్కే భవన్లో ఆమె సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలి, మెట్రో రైల్, రెరా తదితర విభాగాల ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దేశంలోనే అత్యధిక నగర జనాభా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్న సీఎస్ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా, హరితహారం, అంతర్గత రహదారుల నిర్మాణం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, కనీస మౌలిక సదుపాయాల కల్పన తదితర కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో 14 అర్బన్ పార్కులు ఏర్పాటు చేయడం, హరితహారం కింద పచ్చదనాన్ని అభివృద్ధి చేసినందుకు అధికారులను అభినందించారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లోనూ చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డిసెంబర్ నెలాఖరు వరకు మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు పూర్తవుతుందని, దీంతో ఎఫ్ఎస్టీపీలు కలిగిన 2వ రాష్ట్రంగా నిలుస్తుందని సీఎస్ పేర్కొన్నారు. అంతర్గత నిధుల సేకరణ ద్వారా మున్సిపాలిటీలు స్వయం ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉండాలని, పురపాలక శాఖకు సంబంధించిన పెండింగ్ అంశాలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
2 పడక గదుల ఇళ్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ అత్తాపూర్ అవుట్ పోస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. అత్తాపూర్లోని పాండురంగా నగర్కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రవి తన వద్దకు వైద్యం కోసం వచ్చే వారిని నమ్మించి ప్రభుత్వ గృహాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఇలా 8 మంది వద్ద లక్షన్నర చొప్పున వసూలు చేశాడు. ఇళ్లు ఇప్పించాలని వచ్చిన ప్రతిసారి తప్పించుకుని తిరుగుతూ ఉండటంతో ఆందోళనకు గురైన కొందరు డబ్బులు తిరిగి వసూలు చేశారు. మిగతా వారికి ఇవ్వకుండా దాటవేస్తూ ఉండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆర్ఎంపీ తతంగం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నూతన విద్యా విధానం ప్రకారం ఇకపై 1వ తరగతిలోకి 6 ఏళ్లు నిండిన పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొంది. చిన్నారులు విద్యాభ్యాసానికి 3 నుంచి 8 ఏళ్ల వయసు పునాది దశ అని వివరించింది. పునాది దశలో విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యా విధానం 2020 సిఫారసు చేసింది. పునాది దశలో విద్యార్థులకు 5 ఏళ్ల పాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో మొదటి 3 ఏళ్లు పాఠశాల ముందస్తు విద్య, తర్వాత 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలి దశ అయిన 1, 2 తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ఫార్మా కంపెనీ బ్రిస్టల్ మేయర్స్ తో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. I can tell you guys, Samit, Chris and Francis, that there's no dearth of talent. There's plenty of amazingly talented youngsters in India who are experts in a number of fields, and including emerging technologies and all the cutting edge advancements in science and biology. The second thing I also wanted to point out, besides, I know you're setting up an engineering and technology development center, innovation center, but I would also want to point out that we are in the process of setting up one of the largest pharma clusters in the world, as I was just mentioning to you. So we welcome you all to also explore manufacturing opportunities, research and development opportunities, not only, I'm a bit greedy, as you can tell. So welcome you firstly, with a red carpet, and hopefully we'll hear more from Samit on what their plans are. But also we also welcome you to explore the landscape here for possible manufacturing opportunities. So thank you. Anything else we'll address after Samit speaks. Welcome Dr. Samit Hirawat to say a few words, please. Cheers. Thank you so much, and good morning to you. While everybody else is half asleep, I'm half awake because we have to work 24-hour clocks, right? So it's a pleasure to be here. First of all, I'm honored that you've spared time to really organize this, and the ability to come and speak to you, as well as spend time with you to take our mission forward. Thank you for mentioning the Bristol-Myers Squibb, the presence, and what we do. Our mission truly is to be able to develop and discover and then deliver innovative medicines. We are a specialty biopharmaceutical company. We operate in the areas of oncology, hematology, that includes cell therapies, and of course cardiovascular medicine and immunology. And our vision is truly to be able to transform patients' lives through the science and innovation that we do. And as I was mentioning earlier to Minister Rao, that as we think about our global presence, one of the missing pieces is to be in India, where there's a burgeoning ecosystem from a healthcare perspective. As we think about the largeness, as well as we think about the amazing talent that is present in India. By the way, I grew up in India, so I know there is good talent here. And as we think about harnessing that talent and strengthening the overall healthcare system, this was the most appropriate place. Talking about Hyderabad, I've been here before, and what I've seen 5 years ago or 4 years ago versus what I see now, it's amazing what has happened to the landscape of Hyderabad. It is so impressive. And so when we brought the team here in January, we went back and there was no question in our mind the place to be. So here we are, and thank you for everything that you have done and provided us the support to move at a lightning pace
to already get to a place where we will be talking more about setting up our site and initiating it by the middle of this year, looking at getting people in the company to grow fast enough. Hopefully that is possible, because there's a huge amount of talent here, to about 1,500 people over the next 3 years or so. So we're looking forward to working with all of you, as well as with people in Hyderabad and beyond, to be able to bring that science and technology innovation that will help our global drug development process, as well as the IT processes that we have ongoing. So thank you once again, and certainly happy to take on any questions later on. Any focus areas for this particular center? So in general, what we are hoping is to be able to develop the capabilities in all areas of drug development, such as regulatory, such as biostatistics, such as operations, such as clinical sciences. So all of those areas are covered. It's not like we are new to India. BMS has a presence in India, but from a commercialization perspective, as well as through contracting with other companies. But our own presence from a drug development perspective that supports the global nature of drug development, we will be now doing it from India as well. So what kind of professionals you will be looking at? You said 1,500 over the next 3 years, right? Yeah, so it will be inclusive of a diverse sets of talent pool, including in the IT space, as well as from a development side, as I said earlier, it would be people in medical writing, people in regulatory processes, people, statisticians, statistical programmers, operations, protocol managers, lots of them. And then, of course, physicians who are going to be able to help in many of these processes. I'm a physician by training myself. I'm an oncologist, and I've grown through many of these processes myself. So will this support your research, or this will drive the research in your company? So just to explain, there are two elements of drug development. One is called research, and one is called development. The way we describe research is identification of targets and molecules and medicines and doing chemistry, right? So this is not part of that. This is part of actually doing clinical science, as in doing clinical trials, where the site will be engaged in processes of those clinical trials. Look, as a company, we don't see patients directly. We work through hospitals. We actually do conduct clinical trials in India as well. And we will continue to look for opportunities to grow that process in India as well. We need to have hospitals that will collaborate with us and participate in our clinical trials. We want to grow that element as well. So these people will be able to manage many of those clinical trial processes. How do you call this innovation center or development center? This is Science and Technology Innovation Center is what we are currently thinking of. We haven't given it a name per se. We think it's BMS Hyderabad. And it can actually evolve into many functions, not just development and IT, but this is where we are starting off with.